అందరికీ నమస్కారము. ఇక ప్రధానముగా మన శ్రీ శివశక్తి పీఠము గురించిన విషయ విశేషాలను తెలియజేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు మన శ్రీ శివశక్తి గ్రూప్, ఈ గ్రూప్లో శ్రీ శివశక్తి పీఠం, శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం, ప్రధానమైనది అదే జ్యోతిష్యాలయం, శ్రీ శివశక్తి ఇన్వెస్ట్మెంట్స్, ధర్మవృక్షము, శ్రీ శివశక్తి పీఠంలో 2 విభాగాలు, పోషక్ అండ్ సేవక్, ఇన్ని గ్రూప్స్ కూడా ఉన్నాయి. ఇక ఇవన్నీ కూడా అందరికీ ఉపయోగపడాలనే క్రియేట్ చేయడం జరిగింది. కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకా కూడా ఎక్కువ మందికి ఉపయోగపడాలని మనము చాలామంది కోరిక మేరకు యూట్యూబ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకు ఏజ్ అవుతున్న కొద్దీ మనలో ఉండే విద్యను ఉపయోగించి, విద్యను ఎప్పుడు దాచుకోకూడదు. విద్యను 10 మందికి పంచడం వల్ల పెరుగుతుంది, విద్యను దాచుకోవడం వల్ల పెరగదు. కాబట్టి విద్యను 10 మందికి పంచాలనే సదుద్దేశముతో ఇవన్నీ కూడా చేస్తున్నాము, వేరే రకంగా ఏమీ కాదు. ఇక నా జ్ఞానము ఎంత ఉంది అంటే చాలా 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 చిన్న జ్ఞానము నాది. నేను పెద్దవాడిని కాదు, గురువుని కాదు, పీఠాధిపతిని కాదు, ఏమీ కాదు. మీ అందరికీ కూడా సేవకుణ్ణి. అందుకనే శ్రీ శివశక్తి పీఠంలో ప్రధాన సేవకుడుగా పనిచేస్తున్నాను. పీఠాధిపతిగా పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు. ఇక దక్షిణం వామం 2 విభాగాల్లో 3 లేదా 4 నిర్ణయించాను. అవి కూడా పూర్తిగా డిసైడ్ అయిన తర్వాత పేర్లు చెప్తాము. ఏదైనప్పటికీ మనము చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా అందరికీ ఉపయోగపడాలి, అందరూ బాగుండాలి. దీనిలో అందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్ అండ్ యూట్యూబ్ ఛానల్స్లో కూడా, వాట్సాప్ ఛానల్లో ఫాలో అవ్వండి, యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది అందుతూ ఉంటుంది. కాబట్టి ఒకటి మనకు ఉపయోగపడుతుంది, లేకపోతే మన పక్కన ఉన్న వాళ్ళకు ఉపయోగపడుతుంది, ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది. మనము చేస్తున్న ప్రతి వీడియో కూడా, ప్రతి ఆడియో మెసేజ్ కూడా అందరికీ ఉపయోగపడేట్లే చూస్తున్నాను. నా శక్తి మేరకు ప్రయత్నిస్తున్నాను. తప్పులు ఏమైనా ఉంటే క్షమించాలి. పెద్దవాళ్ళు ఎవరైనా ఉండి బాగా తెలిసిన వాళ్ళు ఉన్నప్పుడు నేను చెప్తున్న దానిలో ఎటువంటి తప్పులున్నా క్షమించాలి. అందరూ బాగుండాలని కోరుకుని చేస్తున్నాను. ఇంకొక విషయం, నేను చెప్తున్న దానిలో ఏమైనా పొరపాట్లు ఉన్నా కూడా ఎవరైనా సరే నాకు మెసేజ్ పెట్టవచ్చు. యూట్యూబ్ ఛానల్లో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. తద్వారా నేను కూడా సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఇక వాట్సాప్ ఛానల్లో కూడా ఎక్కడైనా పొరపాట్లు జరిగితే నాకు మెసేజ్ పెడితే నేను సరి చేసుకుంటాను. అందరూ బాగుండాలని కోరికతో ఇవన్నీ చేస్తున్నాను. దయచేసి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను. మనమందరూ కలిసి మన వల్ల అయినంత మంచి చేద్దాం, అందరూ బాగుందాం, ప్రతి ఒక్కరూ బాగుండాలి. లోకా సమస్త సుఖినో భవంతు. ప్రతి ఒక్కరూ బాగుండాలి. కులమత భేదము లేకుండా, వర్ణ వర్గ విభేదము లేకుండా అందరూ బాగుండాలి. ఇక సమస్త జీవరాశి బాగుండాలి. 84 లక్షల జీవరాశులు అన్నీ బాగుండాలి. హిందూ ధర్మం చాలా గొప్పది. దానిలో ప్రతి జీవరాశికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి జీవరాశిని మనము పూజించడం, పోషించడం, సద్వినియోగం చేసుకోవడం జరుగుతోంది. ఇక ఇప్పుడు ప్రధానంగా మహాశివరాత్రి కార్యక్రమం పూర్తి అయింది. 4 పూజకి ఇచ్చారు సంకల్పానికి, వాళ్ళ 4 జరిగింది. ఇక నిత్య ఉపాసన, నిత్య శ్రీచక్ర ఉపాసన, షట్ ప్రయోగ సహిత నిత్యోపాసన, ఇవన్నీ యథావిధిగా జరుగుతోంది. దీనిలో ఇప్పుడు మనము మహాశివరాత్రి నుంచి శ్రీ శివశక్తి పీఠం ఏర్పాటు చేశాం. పీఠం అంటే
సామాన్యంగా ఏదో పెద్ద బిల్డింగ్ కాదు, లేకపోతే కోట్లు ఖర్చు పెట్టి చేసేవి కాదు. చేసే సందర్భం వచ్చినప్పుడు చేద్దాం, అందరూ కలిసి అందరూ బాగుండాలనుకుని అది కూడా చేద్దాం. కానీ ఇప్పటికైతే మనము సర్వసాధారణంగా పీఠం స్థాపించడం జరిగింది. సర్వసాధారణంగా. ఎందుకంటే ఇది కమర్షియల్ పీఠం కాదు, నాన్ కమర్షియల్ పీఠం. అది ఎలా మీరు చెప్తున్నారంటే, మీరు పూజలకు మరి డబ్బులు అడుగుతున్నారు కదా అని మీరు అనుకోవచ్చు. మీకు అందరికీ తెలిసిన విషయమే, నేనేం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీచక్రోపాసనకి, నిత్యోపాసనకి ప్రతిరోజు దాదాపుగా 12,000 రూపాయలు ఖర్చు అవుతుంది. షట్ప్రయోగ సహిత నిత్యోపాసనకు కూడా దాదాపుగా మనకి రోజుకు 1000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అది కాకుండా ఏ ఉపాసన చేసినా, ఇప్పుడు సూర్యోపాసన అనేది మెసేజ్ పెట్టాను. సూర్యోపాసనకు గాను మనకు సూర్య జపాలు, తర్పణము, హోమము, మార్జనము, బ్రాహ్మణ భోజనము, పూజ, దానికి అరేంజ్మెంట్స్ ఇవన్నీ కలిపితే దాదాపుగా 25,000 నుంచి 30,000, 32,000 వరకు బడ్జెట్ వస్తుంది, ఖర్చు అవుతుంది. అంత ఖర్చు పెట్టి ఒకరు చేయడం కష్టము. కాబట్టి మనము ఎవరు కూడా ఒకరి మీద ప్రెషర్ పెట్టకుండా అందరూ కలిసి, శివశక్తి కుటుంబంలో ఉన్నాం, ఒకరి కష్టాలు ఇంకోరివి కాబట్టి అందరూ కలిసి ఈ కార్యక్రమాల్ని సాధించాలి, సాధన చేయాలి, సిద్ధి చేసుకోవాలి, తద్వారా అందరూ బాగుండాలి అనే ఉద్దేశంతో ఒక్కొక్కరికి 1,116 రూపాయలు అని మెసేజ్ పెట్టాను. అది కూడా బలవంతం ఏం లేదు, ఎవరికి శక్తి ఉందో వాళ్ళు దానిలో పాల్గొనవచ్చు. ఎవరెవరు దీనిలో ఇస్తారో మనకి ఎంత ఖర్చు అవుతుందో అంత అమౌంట్ చేరిన తర్వాత, అంటే సపోజ్ ఇప్పుడు సూర్యోపాసనకైతే కనీసం అంటే మనకు ఒక 20,000 దాటిన తర్వాత మనము కార్యక్రమం పెట్టుకుంటే మిగతా 10,000, 12,000 ఖర్చు పీఠం భరిస్తుంది. దానికి ఫండ్స్ ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా మనం చేయడం జరుగుతుంది. అలా చేయడం వల్ల ఇప్పుడు నెక్స్ట్ మనం చేయబోయేది సూర్యోపాసన. సూర్యోపాసన గురించి చాలామందికి తెలుసు. సూర్యుడిని ఉపాసించడం వల్ల ఆరోగ్య సిద్ధి. సూర్యుడు ప్రత్యక్ష దైవం, డైలీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కనిపిస్తూ ఉంటాడు, పంచభూతాల్లో కలిసిపోయి ఉంటాడు, సర్వ ప్రాణికోటికి స్పర్శనీయాంశుడవుతాడు, స్పర్శ తగులుతూ ఉంటుంది ఆయనది. కాబట్టి ఆయన్ని ఉపాసించడం వల్ల ఆ సూర్య తేజస్సు వల్ల సంపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుంది. సూర్యారిష్టే సంప్రాప్తే సూర్యపూజాంచకారయే సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయే. ఆత్మపీడోపశాంతయే అన్నారు ఇక్కడ. రోగపీడోపశాంతయే కుజుడు, ఆత్మపీడోపశాంతయే అన్నాము. కానీ ఆత్మపీడోపశాంతయే అంటే ఆత్మ అంటే మన యొక్క సమస్యలు తీరడానికి అని అనుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా ఆరోగ్యకారకుడు సూర్యుడు, తేజోకారకుడు సూర్యుడు. కాబట్టి ఆయన్ని ఉపాసించడం ఆరోగ్యకారకమవుతుంది. కాబట్టి ఆయన ఉపాసనతో మొట్టమొదటి ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఆరోగ్య విషయంలోనే మొట్టమొదటి అడుగు వేస్తున్నాం మనము. ఖచ్చితంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటే శక్తి సమన్వితులై మనము అన్ని కార్యాలు చేయగలుగుతాము, అన్నీ సాధించగలుగుతాము, ధనార్జన కూడా చేయగలుగుతాము. ఆర్థికంగా అన్ని రకాల కుటుంబాలన్నీ కూడా బాగుంటాయి. కాబట్టి ఆరోగ్యం ప్రధానం. కాబట్టి ఈ సూర్యోపాసన అనేది మొట్టమొదటిగా మనము సంకల్పించాము. ఇదే కాకుండా మనకు ఆరోగ్యపరంగా ఇంకా కొన్ని ఉన్నాయి. దీనిలో ఆరోగ్యపరంగా చూసామంటే నిత్యశ్రీ చక్రోపాసనలో కూడా జరుగుతూ ఉంది. ఇక సూర్య నమస్కారాలు కూడా ఆరోగ్యపరంగా మంచి తేజస్సునిస్తాయి, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ధన్వంతరి ఉపాసన కూడా సంపూర్ణమైన ఆరోగ్య ప్రదాయిని. ఇది కూడా పురస్చరణ విధానంలో చేయబడుతుంది. ఇవన్నీ కూడా కొంచెం కాస్ట్ ఉండేవి. శ్రీచక్రోపాసన అయితే 1,116 నెలకి. అది కూడా ఒక్కసారి పే చేస్తే 1 మంత్ వరకు పూజ జరుగుతూ ఉంటుంది.
లేదు మేము ఇంకా ఎక్కువ పే చేయగలము అన్న వాళ్ళు చేయొచ్చు. అది ఇంకోరికి యూజ్ అవుతుంది. పీఠం యొక్క ఫండ్స్‌కి యూజ్ అయ్యి అందరికీ యూజ్ అవుతుంది. సూర్యోపాసన దాదాపుగా నేను ఎప్పుడు చెప్పాను. అలాగే ధన్వంతరి ఉపాసన కూడా సేమ్ అవుతుంది. మనకి దాదాపు 32,000 ఖర్చు వస్తుంది. ఇది మేము ఒక్కరే చేయించుకుంటాము అని కోరుకునే వాళ్ళు ఒకవేళ ఉంటే ఒకరే కూడా చేయించుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. లేదు సామూహికంగా చేయించుకుంటాం మాకు ఖర్చు తక్కువలో కావాలనుకునే వాళ్ళు ఇది చేయొచ్చు. కానీ ధన్వంతరి ఉపాసన ఇప్పుడు చేయట్లేదు. ఫస్ట్ సూర్యోపాసనతో మొదలుపెట్టి తర్వాత ధన్వంతరి ఉపాసన నెక్స్ట్ టైం చేద్దాము. సూర్య నమస్కారాలు కూడా కొంచెం ఖర్చుతో కూడినవి. ఇది కూడా మనము అవకాశాన్ని బట్టి తర్వాత చేద్దాము. అన్నీ ఒకసారి అవసరం లేదు. ఇది ఏమీ మేము చేయలేము, 1000 రూపాయలు కూడా పెట్టుకోలేము అనే వాళ్ళకి ఆరోగ్య యంత్రము తాయెత్తు వస్తుంది. అది 300 రూపాయలు మన శ్రీ శివశక్తి పీఠం నుంచి ఇవ్వబడుతుంది. ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుని పేదవాళ్ళకు కూడా అందుబాటులో ఉండాలని కోరుకుంటూ ఇలాంటివి సాధన చేస్తున్నాము. ఇంకొక విషయం కూడా ఇక్కడ మనకి శ్రీ శివశక్తి పీఠంలో పోషక్ అండ్ సేవక్ అని 2 విభాగాలు విభజించబడ్డాయి. దీనిలో పోషక్ అనేవాళ్ళు మ్యాక్సిమం ఫైనాన్షియలీ కొంతవరకు బాగుండే వాళ్ళే కాబట్టి వాళ్ళందరి ఆర్థిక సహాయ సహకారాలతో మనము ఈ కార్యక్రమాలన్నీ చేయబోతున్నాం. ఇక సేవక్ విభాగంలో ఉండేవాళ్ళు కొంచెము ఆర్థికంగా ఇబ్బంది పడేవాళ్ళు కావచ్చు. ఇంకొక విషయం కూడా పోషక్ అందరూ దూరంగా ఉంటారు. చాలా మటుకు దూరంగా ఉండేవాళ్ళు పోషక్లో కలుస్తారు. దగ్గరలో ఉండేవాళ్ళు ఎక్కువ సేవకులోనే కలుస్తారు. ఒకవేళ డబ్బులు ఇచ్చినా కూడా పోషక్లో ఉండి సేవకులో ఉంటాం, మేము సేవ చేస్తాము అని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు మన దగ్గర. ఇప్పటికి దాదాపుగా మనం 1,00,000 మంది పైన కస్టమర్స్ మనకున్నారు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. అదంతా ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం, నా అదృష్టము. ఇక దీనిలో సేవక విభాగంలో ఉండే వాళ్ళకి మనము కార్యక్రమం పెట్టుకున్నప్పుడు మెసేజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా పోషక్స్ ఎంతమంది ఉన్నారో అంతకన్నా ఎక్కువ ఉన్నారు సేవకు, కాబట్టి ఎంతమంది వీలుంటే అంతమంది వస్తారు. వచ్చిన వాళ్ళకి ఇక్కడ సంకల్పం చేయబడుతుంది. పోషక్ అనే వాళ్ళకి ఎవ్రీడే ప్రతిరోజు జరిగే ప్రతి కార్యక్రమంలో ఉంటుంది. వీళ్ళు ప్రత్యేకంగా ఏం అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఉండదు. వేరే కార్యక్రమాలకి దేనికి కూడా ఒక్కసారి నెలకి 1000 రూపాయలు అంతకన్నా పైన ఎంత అయితే అంత పే చేసిన వాళ్ళు మళ్ళీ పే చేయాల్సిన అవసరం ఉండదు. కానీ సేవక్ అనే వాళ్ళకి వీళ్ళకి ప్రతినిత్యము సంకల్పం జరుగుతుంది. కానీ సేవక్ అనే వాళ్ళకి ఇక్కడ సేవకు వచ్చినప్పుడు మాత్రమే సంకల్పం జరుగుతుంది. వాళ్ళ గోత్రనామాదులతో వాళ్ళ సమస్యల మీద సంకల్పం చేయబడుతుంది. అన్ని కార్యక్రమాల్లో వాళ్ళు డైరెక్ట్గా పాల్గొంటారు. పోషక్ అనేవాళ్ళు కూడా దగ్గర ఉండేవాళ్ళు పాల్గొనవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. నా నెంబర్కి ఖచ్చితంగా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. 9052180820 ఈ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను క్లారిటీ ఇస్తాను, మీకు వివరంగా చెప్తాను. అందరికీ నమస్కారం.